హలో బడీస్, గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియో వచ్చి ఒక అన్బాక్సింగ్ వీడియో అండి. మా అన్న వన్ప్లస్ నుంచి కొత్తగా లాంచ్ అయిన వన్ప్లస్ 13 అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఎప్పుడు జూన్ 5th రిలీజ్ అయింది, ఆ రోజు ఆర్డర్ పెట్టాం. ఇవాళ వచ్చింది. ఇవాళ డేట్ వచ్చి 14th జూన్, ఆల్మోస్ట్ 9 days తర్వాత మన ఇంటికి వచ్చింది. దీని లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం క్లియర్గా. ఒకదాని తర్వాత ఒకటి తీసి ఫోన్ ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో ఇది అనుకుంటా మదనపల్లి నుంచి OnePlus 13s. ఎలా ఉండబోతుందో చూద్దాం రండి. ఫస్ట్ బాక్స్ అయితే మనకి OnePlus స్టోర్ నుంచి డైరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి ప్యాకింగ్ అయితే ఎలా ఉంది. నెవర్ సెటిల్ OnePlus స్టోర్. ఇది ఓన్లీ సీల్, ఇప్పుడే చించాను. దీని లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ బాక్స్ లోపల ఏమేమి వస్తాయో చూస్తున్నాం. ఇక్కడ చూడండి, హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ ఆన్ బోర్డ్, గెట్ రెడీ టు జాయిన్ అస్ ఆన్ ది నెవర్ సెటిల్ జర్నీ మెసేజ్ అయితే వచ్చింది OnePlus నుంచి. సో బాక్స్ లోపల చూసుకుంటే మన బిల్లు, దీంతో పాటు మనం 2 యాక్సెసరీస్ కూడా తీసుకున్నాం. ఇది ఫోన్ బాక్స్, ఇది తర్వాత ఓపెన్ చేస్తాను. మనం తీసుకున్న యాక్సెసరీస్ బడ్స్ ఒకటి ప్లస్ ఒక కేస్ తీసుకున్నాం. దీంతో పాటు ఇది కూడా ఓపెన్ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఫోన్ అన్బాక్స్ చేసేద్దాం. సో ఇది OnePlus 13s, ఫస్ట్ మొబైల్ ఫోన్ ఇన్ మదనపల్లి. ఆల్మోస్ట్ లాంచ్ అయిన రోజే ఫస్ట్ బుకింగ్ మాదే మదనపల్లి నుండి. సో ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చి దీని హైలైట్ ఏంటంటే ఇది చాలా చిన్న ఫోను, హ్యాండీ ఫోన్ వస్తుంది. ఇది సైజులో చాలా చిన్నది, అది దీని స్పెషాలిటీ. ప్లస్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చి 12GB ర్యామ్ విత్ 512GB మెమరీ వస్తుంది దీంట్లో. ఇది ఆన్లైన్ ప్రైస్ వచ్చి ప్రస్తుతానికి 62,999 ఉంది. మీరు చూసుకుంటే ఇక్కడ 62,999. బట్ మనకి కొన్ని ఆఫర్స్ వచ్చాయి, ఆఫర్స్ యాడ్ చేసుకున్నాం. ప్లస్ ఈ 2 అడిషనల్గా తీసుకోవాలి మనం. దీనిపైన ఎటువంటి ఆఫర్ అయితే లేదు, ఇది మామూలుగా పే చేసే తీసుకోవాలి. దీనిపైన కొద్దిగా కార్పొరేట్ డిస్కౌంట్ ప్లస్ మన క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్స్ అవన్నీ అప్లికబుల్. మీరు ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. మేము ఆర్డర్ పెట్టిన కలర్ వచ్చి గ్రీన్. లోపల మొత్తం ఏమేమి ఉన్నాయో బాక్స్ లోపల చూసేద్దాం రండి. అన్బాక్సింగ్ OnePlus 13s. OnePlus అయితే దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బిల్డ్ క్వాలిటీలో మనకి ఫోన్ బ్యాటరీ లైఫ్ కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది. దీని ఇంకొక అడ్వాంటేజ్ వచ్చి మనకి బ్యాటరీ లైఫ్ 5850 mAhతో బ్యాటరీ వస్తుంది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్స్లో అన్నిటికంటే ఇదే కొద్దిగా ఎక్కువగా బ్యాకప్ వచ్చే ఫోన్స్లో ఇది కూడా ఒకటి. సో లెట్స్ ఓపెన్ ఇట్. ఓకే, బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. OnePlus 13s, ఆ బ్రాండింగ్ చూడండి ఎంత బాగుందో. లోపల వాళ్ళు నెవర్ సెటిల్, వీళ్ళ ట్యాగ్ లైన్ ఇది, నెవర్ సెటిల్ అనేది. సో ఇది మనకి కంపెనీ తరఫు వచ్చిన కేస్ అనుకుంటా. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ మనకి ఫోన్ కూడా ఓపెన్ చేస్తాను. బట్ అందుకంటే ముందు బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకైతే అడాప్టర్ ఇచ్చారు. చాలా ఇప్పుడు వచ్చే ఫోన్లలో చాలా కంపెనీస్ అడాప్టర్ ఇవ్వడం లేదు, ఓన్లీ కేబుల్ ఇస్తున్నారు. బట్ వీళ్ళు కేబుల్తో పాటు అడాప్టర్ కూడా ఇచ్చారు ఫాస్ట్ ఛార్జింగ్కి. ఈ కేబుల్ కూడా మనకి USB to Type-C అండి. మనం అడాప్టర్తోనే కాకుండా ల్యాప్టాప్కైనా కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ ఉంది ఇందులో. ప్లస్ మనకి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది ఇందులో. సో ఇది బాక్స్లో వచ్చింది. ప్లస్ మన ఫోను, ఇందులో మన కంపెనీ తరపు వచ్చిన ఒక చిన్న క్విక్ గైడ్ ఫర్ OnePlus అండ్ ఒక బ్యాక్ కేస్ అయితే ఇచ్చారు కంపెనీ నుంచి.
చూడడానికి చాలా బాగుంది. లోపల డిజైనింగ్ అండ్ బ్రాండింగ్ కూడా చాలా బాగుంది. ఐఫోన్కి ఇచ్చే కేస్ లాగా ఉంది ఇది. ఇది కూడా పక్కన పెడుతున్నాం. నెక్స్ట్ మన ఫోన్ ఓపెన్ చేద్దాం. సో OnePlus ఫోన్ అన్బాక్సింగ్. OnePlus 13s చూసుకోవచ్చు ఎంత చిన్నగా ఉందో ఫోను. మొత్తం గ్లాసీ ఫినిష్ ఇచ్చాడు. వెనకాల అద్దరిపోయింది. చుట్టూ మొత్తం ఇదంతా మెటల్ ఫినిషింగ్తో చుట్టూ మెటల్ ఇచ్చాడు. వెనకాల అయితే గ్లాసీ మ్యాట్ ఫినిష్ ఇచ్చాడు. ఫీల్ అయితే చాలా బాగుంది ఫీల్. సో ఫోన్ చుట్టూ చూసుకుంటే ఇక్కడ ఒక సిమ్ హోల్డర్ ఉంది. ఇది ఛార్జింగ్ పోర్ట్. ఇదొక స్పీకర్ పక్కన. సో డిజైన్ అయితే ఐఫోన్ కొత్త మోడల్ వచ్చినట్టే ఉంది నాకైతే. OnePlusలో ఐఫోన్ మోడల్ ప్లస్ చాలా హ్యాండీగా ఉంది. మరీ అంత పొడవుగా ఏం లేదు. మన చేతిలో కరెక్ట్గా ఫిట్ అయిపోయేలాగా ఉంది ఇది. దీని తర్వాత ఇప్పుడే ఆన్ చేశాను. సో లోపల నార్మల్ బేసిక్ సెట్టింగ్స్ ఇవన్నీ. I'll skip for now. స్కిప్ చేస్తున్నా అన్నీ, తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఇవన్నీ. సో ఫోన్ అయితే ఆల్ సెట్. ఆక్సిజన్ ఓఎస్తో వచ్చింది మనకి. చూడండి ఇంటరాక్షన్ అయితే ఇలా ఉంది ఫోను. నాకైతే అదిరిపోయిందండి. ఇదిగో ఈ ఫీల్ అయితే చూడడానికి చాలా కొత్తగా ఉంది. లుక్ చాలా బాగుంది. సో దీని స్పెసిఫికేషన్స్ కూడా ఒకసారి చూసేద్దాం లోపల. సో ఇది ఆండ్రాయిడ్ OS 15తో వస్తుంది. ఇదిగోండి OnePlus 13s విత్ ఆండ్రాయిడ్ OS 15తో ఇచ్చారు. ఫీల్ అయితే చాలా బాగుంది. చూడండి, నేను చెప్పాను కదా ఇది ప్లస్ కీ అని చెప్పి. సైడ్లో ఇదే మల్టీ ఫంక్షనల్ కీ. ఇదంతా ఇందులో వెళ్ళి మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా, కింద చూపిస్తున్న ఆప్షన్స్ అన్ని మనం పెట్టుకోవచ్చు. సౌండ్ అండ్ వైబ్రేషన్ కానీ, డు నాట్ డిస్టర్బ్ కానీ, కెమెరా కావాలంటే ఈజీ యాక్సెస్, టార్చ్, మైక్, ట్రాన్స్లేషను, స్క్రీన్ షాట్, లేదు ఏం యాక్షన్ వద్దన్నా ఇది ఓకే మనం చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా నేను క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమైనా ఉంటే నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫోన్ అయితే చూడడానికి చాలా హ్యాండీగా, కలర్ కూడా చాలా క్లాసీగా ఉంది. ఇది పిస్తా గ్రీన్ ఆలివ్ అనుకుంటా. ఇది చాలా బాగుంది. ప్లస్ దీనికి తోడు మనం తెచ్చుకున్న ఇంకో 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇది కూడా ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఫోన్ కాసేపు పక్కన పెడుతున్నా. సో ఇదైతే OnePlus Nord Buds 3 ఇవి. మనం ఫోన్ ఆర్డర్ చేసేటప్పుడే మనకి ఇది కొద్దిగా ఆఫర్ ఇచ్చాడు, బట్ మనం పే చేయాలి దీనికి. దీని లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో దీంట్లో అయితే 2 బాక్సులు ఉన్నాయి. ఒకటి ఇయర్బడ్స్ కేస్ ఒకటి ఉంది, ప్లస్ ఇంకొక బాక్స్ ఉంది. ఇందులో ఏముంది, మనకి మన ఇయర్ పోడ్స్కి బడ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ, ప్లస్ ఒక స్టిక్కరింగ్ ఇచ్చారు, ప్లస్ ఒక గైడ్. 3 అయితే ఉంది. ఛార్జింగ్ కేబుల్ అయితే ఇందులో ఇచ్చారు, చిన్న ఛార్జింగ్ కేబుల్. సరే, మళ్ళీ ఇందులో ఏమేమి ఉందో ఒకసారి చూద్దాం. సో ఇలా ఉంది చూడడానికి. ఒక చిన్న గుడ్డు మాదిరి ఉంది. OnePlus చాలా స్లిమ్గా ఉంది. నేను చూసిన వాటి కంటే ఇది చాలా స్లిమ్గా ఉంది. OnePlus బడ్స్ ఓపెన్ చేస్తే ఆ స్లిమ్ ఫిట్లోనే 2 బడ్స్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి ఇవి చూడడానికి, క్లాసీగా. కలర్ కూడా గ్రే కలరు. చూడడానికి లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది. ఇదైతే మనకి OnePlus బడ్స్లో అయితే వచ్చాయి. నెక్స్ట్ మనం కేస్ ఓపెన్ చేద్దాం. కేస్ ఇది కూడా మనకి ఎక్స్ట్రా పే చేయాలి మనం ఆర్డర్ చేసేటప్పుడే. ఇదైతే నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేసుకున్నాం మేమైతే. సో ఇది శాండ్ స్టోన్
ఫీల్ అయితే శాండ్ స్టోన్ ఒక రాయిని పట్టుకున్నట్టు ఉంటుంది ఇది. ప్లస్ మ్యాగ్నెటిక్ ఆప్షన్ వస్తుంది ఇందులో. దీనివల్ల హెల్ప్ వచ్చి ఆల్మోస్ట్ మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది ఫోన్కి. సో అదొక మంచి ఆప్షన్ ఉంది ఈ శాండ్ స్టోన్ కేస్లో. సో ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు, ఒకసారి ఇందులో పెట్టి చూద్దాం. సో ఇదైతే ఫీల్ బాగుంది, అంటే స్లిప్పరీగా లేదు, వెనకాల పట్టుకుంటే అలాగే చేతిలో అలా నిలబడిపోద్ది ఫోను. బాగుంది. కంపెనీ నుంచి వచ్చిన ఇదైతే కొద్దిగా సేమ్ రబ్బర్ ఫీల్ అయితే ఉంది, బట్ అది కూడా క్వాలిటీ బాగుంది. ఇది ఐఫోన్స్కి వచ్చే మెటీరియల్ ఇది. అది కూడా ఒకసారి పెట్టి చూద్దాం. ఇది బాగుంది. సో మేమైతే కంపెనీ తరఫు నుంచి ఒక కేస్ రాదు అనుకుని మేము ఎక్స్ట్రా ఆర్డర్ చేసాము. బట్ బాక్స్లో కూడా ఒక కేస్ అయితే ఇచ్చారు. రెండు బాగున్నాయి. యూసేజ్ని బట్టి మనం కేసెస్ కూడా మార్చుకోవచ్చు. అంటే రఫ్ యూజ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ నన్ను అడిగితే శాండ్ స్టోన్ది. లేదు మనం డెలికేట్గా జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే ఇది బెస్ట్ ఫోను, ఇది బెస్ట్ కేసు. ఫోన్ అయితే చాలా బాగుంది. OnePlus 13s విత్ OS 15, ఆండ్రాయిడ్ OS 15తో ఇచ్చారు. ఇది ఇవాళ అన్బాక్సింగ్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుప్రీం సైద్. బై బాయ్.